పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. బల్లి 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 జోక్ చేసామండి. జోక్ చేసావా? గురువులతోటి నాలాంటి గుండు ధైర్యం ఉన్న వాళ్ళతోటి జోక్ చేస్తే లైఫ్ లిటికేషన్ లో పడిపోతుంది. అందరూ మంచి మంచి మోడర్న్ డ్రెస్లు వేసుకుని రామశిలకల్లా బాగానే వచ్చారు. మరి మీరు డ్రెస్ కోడ్ చెప్పడం లేదు కదా? చెప్తాం, ఎందుకు చెప్పం? రేపు అందరూ లంగా ఓణి వేసుకురండి, స్పెషల్ ఈవెంట్ ఉంది. లంగా పోనీనా? నేనేమన్నా బెల్ట్ బాంబు కట్టుకురమ్మన్నానా? చక్కగా సాంప్రదాయబద్ధంగా లంగా ఓని కట్టుకురమ్మన్నాను. అదేదో భూతగినట్టు అలా షాక్ గా చూస్తారండి. నాకేం అర్థం కామే. చెప్పండి, నిన్న నేను అడిగిన ప్రశ్న గురించి బాగా ఆలోచించారా? పెళ్ళయ్యాక మీ భర్తకు మీరు చెప్పాలనుకునే మొట్టమొదటి నిజం ఏంటి? నేను కొంచెం గురక పెడతాను, దాని గురించి చెప్తా. గోరకి ఇంట్లోనే పెడతావా, వీధి చివరిదాకా వినపడేలా పెడతావా? నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. కానీ తర్వాత బ్రేకప్ అయిపోయింది. కానీ మూవ్ ఆన్ అవ్వాలి కదా అత్తయ్య. పెళ్ళయ్యాక అది చెప్పాలని ఉంది. అదే బెటర్ కదా అత్తయ్య. గుడ్. ఇలాంటి విషయాలు అస్సలు దాచకూడదు. నాకు నిద్రలో నడిచే అలవాటుంది, స్లీప్ వాక్. ఇంతకీ ఇప్పుడు నువ్వు మెలకుగానే ఉన్నావా, లేకపోతే స్లీప్ లోనే వాక్ చేసుకుంటూ సెంటర్కి వచ్చేసావా? నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది అత్తయ్య, అది చెప్పేస్తాను. నేను అలుగుతానత్తయ్య. అవునత్తయ్య, ఇది అలిగిందంటే బ్రతిమలాడడానికి ఎనర్జీ డ్రింక్ తాగాల్సిందే. ఏమ్మా వరాల మూట, ఏంటి అంత ఆశ్చర్యపోతున్నావు? తర్వాత నువ్వే చెప్పాలి. అయ్య బాబోయ్, పెళ్ళయ్యాక వాళ్ళ ఆయనకు చెప్పడానికి ఒక్కొక్కళ్ళకి ఇన్నేసి నిజాలు ఉంటాయా అండి? మనకి సీక్రెట్లే ఉండవత్తయ్య గారు, మందంతా ఓపెనేనండి. ఏంటి, పెళ్ళయ్యాక మొగుడికి చెప్పే మొట్టమొదటి నిజం ఏది లేదా? అవునండి, ఏం లేవు. నేను కూడా బరాబర్ గట్లనే చెప్దామనుకుంటున్నా. మన కాడ సీక్రెట్లు ఏముండయి. నాకు సీక్రెట్లంటే లేవత్తమ్మా, నాకే సీక్రెట్స్ లేవు. ఏంటి, ముగ్గురు ఒకే రకంగా చెప్తున్నారు? ముగ్గురు కూడా బలుకుని చెప్తున్నారా ఏంటి? మీకు సీక్రెట్స్ ఏమీ లేవా? అవును, లేవు. ఒక్కసారి లేవండి. ముందు మీ ముగ్గురు బయటికి వెళ్ళండి. ఈ క్లాస్కి మీరు అవసరం లేదు. గదేందత్త గట్లంటావు? అవును, మీరు అబద్ధం చెప్తున్నారని నాకు తెలిసిపోతుంది. అబద్ధం చెప్పేవాళ్ళు ఈ క్లాస్లో అవసరం లేదు. మీరు బయటికి వెళ్ళిపోవచ్చు. అయ్ బాబోయ్, ఇదేంటి అత్తయ్య గారికి ఎంత కోపం వచ్చేసింది? నిన్నటి వరకు అంత సాఫ్ట్ ఉండే, ఇప్పుడేంది సడన్ గా అట్లరుస్తుంది? మొగున్ గురించి ఆలోచన చేస్తలేను, మళ్ళా గీ సీక్రెట్లేంది? నిన్ననేమో అంత ప్రేమగా చూసిచ్చినదే, ఈ దినం చూస్తే ఇట్లా క్లాస్ పీక్తా ఉండదు. ఏమైంది ఈవిడికి?